మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న 8 మంది ముఠా సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ముఠా చెర నుంచి 36 మంది కార్మికులను పోలీసులు రక్షించారు. వీరిలో 4 బాల కార్మికులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 36 మంది కార్మికులను మధ్యవర్తుల ద్వారా తీసుకొచ్చి వారితో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది ముఠా సభ్యులుగా ఏర్పడి గత కొంతకాలంగా వలస కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. 36 మంది బాండెడ్ లేబర్స్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి, లేకపోతే మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో వాళ్ళ ఏజెంట్స్ 15,000 జీతం ఇస్తాము, 3 పూటలు అన్నం పెడతాము, రోజుకి 2 గంటలే పని ఉంటది అని చెప్పేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పిన తర్వాత ఐలాండ్స్ లో వాళ్ళతో రోజు ఫిషింగ్ యాక్టివిటీ, వలలు వేస్తే ఆ వలలు గుంజే యాక్టివిటీ చేపిస్తాం. అయితే ఇందులో వాళ్ళని అక్కడ ఐలాండ్స్ కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి అక్కడే ఓ ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడే వితౌట్ ఎనీ అకామిడేషన్ పండుకోమని చెప్పడము. ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడము, వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది.